హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నిన్న ఆదివారం కదా, నిన్న మీ స్టేటస్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయించండి అని చెప్పాను. ఎవరైనా అలా చేయిస్తే ఒకసారి కామెంట్ చేయండి. వీలైతే ఈరోజు కూడా కొత్త వాళ్ళకి చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. రిలయన్స్ భాగస్వామ్యంతో ఐఎస్ఏ అంట మదనపల్లిలో ఏర్పాటు చేస్తాము. సామాజిక మాధ్యమాల్లో కొందరు బ్లాక్మెయిల్, పవన్ కళ్యాణ్ పై నాపై దుష్ప్రచారానికి గొడ్డలి పార్టీ నిధులు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు, పార్టీకి చెడ్డ పేరు తెస్తే సహించను, కప్పు కాఫీ కూడా ఇవ్వను, కుప్పం తెదేపా శ్రేణులతో సమావేశంలో పార్టీ అధినేత హెచ్చరిక. రిలయన్స్ భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఆధునిక పద్ధతులను, సాంకేతికతను ఇది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో మూడో రోజైన ఆదివారం ఆయన పర్యటించారు. మీడియాతో ఇష్టాగోష్ఠితో మాట్లాడారు. శాంతిపురంలో నందిగం హరిప్రసాద్కు చెందిన కృషి ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించారు. కడపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రైతులు, అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. సో ఇలా కుప్పం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మాట్లాడే సందర్భంలో సోషల్ మీడియా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నా మీద, చంద్రబాబు గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, హద్దులు మీరు మాట్లాడుతున్నారు, అలాగే కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి, హద్దులు మీరు ప్రవర్తించొద్దు, పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఊరుకోను అని ఆయన వార్నింగ్ ఇచ్చారు, సూచన చేశారు అన్ని రకాలుగా. అలాగే ఒక ఘోరం జరిగింది నిన్న. మత్స్యకారులు వేటకి వెళ్ళి వచ్చి రిటర్న్ వస్తుండగా మధ్యలో ప్రమాదవశాత్తు బోటు మునిగింది నీటిలో. ఇందులో 6 మరణించారు. ఇంకా అంటే మరణించలేదు, గల్లంతయ్యారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సముద్రంలో 6 మత్స్యకారుల గల్లంతు, మరొకరిని రక్షించిన వాణిజ్య నౌక సిబ్బంది. వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా మునిగిన బోటు, కొనసాగుతున్న గాలింపు చర్యలు. రంగంలోకి కోస్ట్ గార్డ్ నౌక, హెలికాప్టర్. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్ళిన 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. వేట ముగించుకొని శనివారం తిరిగి వస్తుండగా బోటు తిరగబడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అందులో 7 మత్స్యకారులు ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 6 ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. సో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన వాళ్ళండి వీళ్ళందరూ. అలాగే భీమిలి మండలం నాగమ్మయ్యపాలెంకి చెందిన బండయ్య కూడా ఇలా ఈ గ్రామాల నుంచి వెళ్ళారంట. సో ఇది చాలా పెద్ద ప్రమాదం, ఇది ఊహించని ప్రమాదం. ఇక ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు అని లోకేష్ గారు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవాసాంధ్రుల సమావేశంలో ప్రసంగిస్తున్న లోకేష్, కొరియాకు భారత్లో నమ్మకమైన భాగస్వామి ఏపీ, సియోల్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్. ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గాథను ప్రతి చోట వివరించాలని సూచించారు. ఆదివారం నుంచి వారం పాటు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సో లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులతో మాట్లాడి మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి చెప్తూ ఆసక్తి ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఈ అంశాల వరకు ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. అన్నీ కూడా ఇదిగోండి, కుట్రలు, బూతులు, హింస, వైసీపీ నమ్ముకున్నది వీటినే, ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఫండింగ్, కంపెనీల తరిమివేతే వారి పని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరు, క్వాంటమ్ సెమీకండక్టర్లో ఏపీకి భారీగా పెట్టుబడులు, కుప్పంలో చంద్రబాబు వెల్లడి, టీడీపీ నేతలు శ్రేణులతోనూ భేటీ, స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం, 2029లో గతం కంటే మెజారిటీలు పెరగాలి, స్వంత నియోజకవర్గంలో ముగిసిన 3 రోజుల పర్యటన, నన్ను పవన్ను దూషించేందుకు సోషల్ మీడియాకు నిధులు ఇస్తున్నారని ఇండైరెక్ట్గా ప్రశ్న అండ్ తదితర ఛానళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తులసి చందు లాంటి ఛానల్ను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ పేర్లు పెట్టకూడదు, సీఎం స్థాయిలో వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు, కానీ పరోక్షంగా వైసీపీ వాళ్ళు ఫండింగ్తో వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మాట్లాడినట్టున్నారు. ఇక నమ్మకమైన భాగస్వాములు అవుదామని కొరియాతో ఏపీ సంబంధం, దక్షిణ కొరియాలో లోకేష్ గారి పర్యటన కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక
నిన్న నైట్ అండి మన ఛానల్లో ఒక వీడియో చేశాను, గుండు సుధీ ఛానల్లో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. రాత మారింది, రాజకీయం మారాలి, రాయలసీమ ముఖ చిత్రం. సో రాయలసీమలో ఈ 2 ఏళ్లలో, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ప్రభుత్వం అసలు ఊహించని ప్రగతిని చూపిస్తోంది. 1,00,000 కోట్లు కేటాయించింది అక్కడ ఉద్యానవన పంటలు, ఉద్యాన రైతులను ప్రోత్సహించడానికి. 14.5 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగు ప్రోత్సహించడానికి 1,00,000 కోట్లు కేటాయించారు. అందులో ఆల్రెడీ 30,000 కోట్లు ఈ బడ్జెట్లో ఇచ్చారు. అలాగే సుమారుగా 4.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపి ఆల్రెడీ గ్రౌండింగ్లో కూడా ఒక 40% గ్రౌండింగ్ కూడా జరిగిపోయింది. హీరో మోటార్ కార్ప్ కానీ, ఎల్జీ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, అలాగే మొన్న కుప్పంలో, అలాగే స్టీల్ ప్లాంట్, ఇలా గ్రౌండింగ్ కూడా చాలా వరకు జరిగిపోయినాయి. సో అందుకే అక్కడ రాత మారుతోంది, రాయలసీమ రాత మారుతోంది, అక్కడ రాజకీయం మారాలి. సో ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్పాను చాలా క్లియర్గా. వీలైతే చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ మత్స్యకారుల గల్లంత అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా 7 మత్స్యకారుల గల్లంతో, 1న సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన 7, ఆ తర్వాత అల్పపీడనంతో సముద్రం అల్లకొల్లలు. 4వ తేదీ కల్లా ఇంటికి చేరుకోవాలని నిర్ణయం. చేరకపోవడంతో అధికారులకు చెప్పిన కుటుంబ సభ్యులు. అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం. స్పందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. విశాఖ కలెక్టర్కు ఫోన్. చేపట్టిన రక్షణ చర్యలపై ఆరా. మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొండపల్లి. సో ఒకరిని కాపాడారు, మిగిలిన వారిని కోసం గాలిస్తున్నారండి. ఇది పాపం చాలా సీరియస్ అంశం. దీన్ని సాక్షిలో కూడా వేశారు. నడిసంద్రంలో చిక్కుకొని చేపల వేటకు వేరువేరు ప్రాంతాల్లో 2 బోట్ల గల్లంతు అని రాశారు. సరే, ఇది పక్కన పెడితే పండ్ల తోటల్లో తోపులు వీరు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో విదేశాలకు ఎగుమతుల కోసం తోట వద్దే ప్యాకింగ్ చేస్తున్న కార్మికులు అరటిని విదేశాలకు పంపిస్తారు. అది ప్యాకింగ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఉద్యాన సాగులో లింగాల సిరి 7.3 లక్షల తలసరి ఆదాయంతో దూసుకెళ్తున్న మండలం. ఇక్కడ రైతులను ఆదర్శంగా తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు కితాబు. ఒక్కొక్క రైతు తలసరి ఆదాయం అంట 7.5 లక్షలు అంట, సుమారుగా 7.3 లక్షలు అంట ఈ మండలంలో, లింగాల మండలంలో. అంటే చూడండి వ్యవసాయంతో ఎంత సంపాదిస్తున్నారు అనేది. దేశానికే ఆదర్శం వాళ్ళు. ఇక ప్రశ్న ఛానల్ యూట్యూబర్ రావణ్ మీద దేశద్రోహం కేసు నమోదైంది అండ్ ఊపా చట్టం కింద కేసు నమోదైంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. అది చాలా తీవ్రమైన చట్టం. ఉగ్రవాదులకు సహకరిస్తే, ఉగ్రవాదులకు నిధులిస్తే, ఉగ్రవాదులకు సహకరించి దేశం మీద కుట్ర పన్నితే, లేదా నక్సలైట్లకు సహకరిస్తే ఆ చట్టం కిందకి, ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అది రావణ్కు ఎందుకు వర్తిస్తుందంటే, చాలామందికి డౌట్ రావచ్చు ఇది రావణ్కి ఎందుకు వర్తిస్తుందని. అతను గతంలో ఒక ఏడాది కిందట ఎప్పుడో ఒక వీడియో చేశాడంట తన ఛానల్లో. అందులో నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతు పలుకుతూ వాళ్ళ భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తూ ఆయన వీడియోలో మాట్లాడాడు అని చెప్పి జనసేన నేత ఫిర్యాదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. సో కోర్టు అతనికి ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మొదటి 4 కేసులు వేరు అతని మీద. పాయకరావుపేటలో కానీ, మచిలీపట్నంలో కానీ, కాకినాడ కానీ, పిఠాపురం కానీ మొదటి 4 రోజుల కేసులు వేరు. కానీ 5వ కేసు ఉందో చూసారా, చాలా సీరియస్ కేసు. గన్నవరంలో నమోదైన కేసు చాలా సీరియస్ కేసులు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ కూడా. అవి కనుక ప్రూవ్ చేస్తే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. బయటకు రావడం కష్టం. అయితే ప్రూవ్ చేయడం కూడా పోలీసులకు కష్టమే. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అలా మాట్లాడిన వ్యక్తి మీద ఇండియాలోనే ఫస్ట్ టైం, ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వ్యక్తి మీద ఇంత సీరియస్ సెక్షన్లు పెట్టడం ఇండియాలో ఫస్ట్ టైం. సో అందుకే కోర్టులు ఏం చెప్తాయి, కోర్టులు ఊరుకుంటాయా లేదా అనేది కూడా గమనించాలి. మనం ఈ కేసుని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అయితే అతని భార్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రశ్నించడాన్నే మీరు తట్టుకోలేకపోతున్నారు, ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని అని ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా, మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ భార్య అనూష ఆవేదన. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నా భర్తది కమ్మకులమే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే మా ఆయన మాట్లాడితే తప్ప మాపై కేసులు పెట్టే కేసులు పవన్ కళ్యాణ్కు వర్తించవా. ఇది ఈమెకు కూడా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే ఇలా బాధిత కుటుంబమే, ఖచ్చితంగా వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. కానీ ఈమె తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు చట్టం న్యాయం ఆలోచించండి అని
మాట్లాడడం వరకు తప్పులేదు. కానీ తిరిగి పవన్ కళ్యాణ్కు వర్తించవని ఈమె కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు అనిపిస్తోంది, ఎవరో రెచ్చగొడుతున్నారు అనిపిస్తోంది. ప్రశ్నించడం వేరు, నిలదీయడం వేరు. ప్రశ్నించడం పీక్స్కి వెళ్తే నిలదీయడం, ఈ రెండు మంచిదే, ఎవరో తప్పు పట్టరు. కానీ ప్రశ్నించే పేరుతో కించపరచకూడదు, నిలదీసే పేరుతో రెచ్చగొట్టకూడదు, వేరే వర్గాలను రెచ్చగొట్టకూడదు, వైషమ్యాలను రెచ్చగొట్టకూడదు. ఇక్కడ రావణ్ చేసిన తప్పు అదే. ప్రశ్నించడం వరకు తప్పు లేదు, నిలదీయడం వరకు తప్పు లేదు, విమర్శించడం వరకు తప్పు లేదు. కానీ రెచ్చగొట్టడం, ఉసిగొల్పడం, వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, కొన్ని వాటిని సనాతన ధర్మాన్ని ఆయన కించపరిచాడుగా, సనాతన అని మాటలు వాడాడుగా, తప్పు కదా అది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పి గ్యాప్ ఇచ్చి ఏదో మాట్లాడాడుగా, అది కూడా తప్పే కదా. ఇవి ప్రశ్నించడం కిందకు వస్తాయా? ఏది ప్రశ్నించడమో తెలీదా? సో అందుకని ఉంటుంది, కొంత సీరియస్నెస్ ఉంటుంది. సో ఆమె కూడా పవన్ కళ్యాణ్కు వర్తించదా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే ఆయన మాట్లాడితే తప్ప అని. పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారేమో చెప్పు తీసి కొడతాను అన్నారు. దానికి దీనికి తేడా లేదా? వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పరస్పరం ప్రత్యర్థులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. దానిలో ఈయన దూరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఇది ఎవరో కావాలని రెచ్చగొడుతున్నారు, ఎవరో బ్యాక్ ఎండ్లో వీళ్ళందరికీ తెర వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నా. సరే, దీని మీద కొంచెం డెప్త్గా నెక్స్ట్ వీడియో చేస్తా. ఏది ప్రశ్నించడం, ఏది రెచ్చగొట్టడం, ఏది నిలదీయడం, ఏది ఉసుగొల్పడం అనేది నెక్స్ట్ చెప్తా. వీళ్ళేమో నేను ప్రశ్నిస్తే తప్ప అంటున్నారు. ఎస్, ప్రశ్నిస్తే తప్పు కాదు, కానీ వీళ్ళ ప్రశ్నలు మరో రకంగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాలే. బాధిత కుటుంబం అండగా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పటికే అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి మనం సమాధానం చెప్పాలి. ఇక ఎల్నినో పడగ నీడలోకి ఖరీఫ్. రాష్ట్రంలో సాధారణం కంటే 28.9 తక్కువగా వానలు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, కొన్ని మండలాల్లో మాత్రమే ఆశాజనకం. ఖరీఫ్ ఆరంభం నుంచే ఎల్నినో ప్రభావం మొదలైంది. జూన్ 1 నుంచి జూలై 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 28.9% తక్కువగా వానలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 53% తక్కువగా ఉంది. తీవ్రమైన కరువు. ఇక ఫెంటాస్టింగ్ గుడ్లు అంట, రంగురంగులుగా బంతుల్లో కనిపిస్తున్నవి స్టింక్ బగ్, ఓ రకం కీటకం గుడ్లు. ఇక బీచ్ శాండ్కు ఆంధ్ర బ్రాండ్, దేశీయ విక్రయాలు పెంచాలని కేంద్రం యోచన, అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. టైటానియం స్ట్రాటజిక్ మినరల్ పాలసీ సిద్ధం, ప్రపంచ బ్యాంకు సాంకేతికత ఆర్థిక సాయం. ఇప్పటిదాకా విదేశాలపై ఆధారపడుతున్న టైటానియం పిగ్మెంట్ మెటల్ను దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తుండగా, అందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా పాలసీ రూపొందిస్తోంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్ శాండ్ ఖనిజ నిల్వల తవ్వకం, వేరు చేయడం, శుద్ధీకరణ, ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం ఏపీ టైటానియం అండ్ స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో కీలక అంశాలు చేర్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించాల్సి ఉంది. బాగుంది, యువతకు మంచి అవకాశం. ఈ మినరల్స్కి సంబంధించి ఎవరైనా చదివి ఉంటే, మినరల్ పాలసీకి సంబంధించి, మినరల్స్కి సంబంధించి, ఈ బీచ్ శాండ్కి సంబంధించి ఎవరికైనా అవగాహన ఉంటే మంచి స్టార్టప్ ఆలోచించవచ్చు. ఇది మంచి అవకాశం. లండన్లో రోజుకి 20 నిమిషాలు నడిస్తే బహుమతులు. ఇక్కడ అంతేగా, జాగ్రత్తగా నడుస్తూ క్షేమంగా ఇంటికి వస్తే చాలు, అదే పెద్ద బహుమతి. లండన్లో ఇట్లా వ్యంగ్యంగా మన దేశం గురించి రాశారు. ఇక్కడ అంతేగా, జాగ్రత్తగా నడుస్తూ క్షేమంగా ఇంటికి వెళ్తే చాలు, అదే పెద్ద బహుమతి. ఇక ఫ్లాట్ క్రమబద్ధీకరణకు 1,00,000. ఎల్ఆర్ఎస్లో పట్టణ ప్రణాళిక సిబ్బంది వసూళ్లు. కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని ఫోన్లు. ముడుపులు ఇవ్వని దరఖాస్తులపై కొర్రీలు. అంతే, 100% నిజం, 100%. ప్రతి ఊర్లో జరిగేది అదే. అంతెందుకు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలంటేనే ఒక 25,000 లంచం ఇవ్వాలి మున్సిపల్ డిపార్ట్మెంట్లో. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే రెవెన్యూ వాళ్ళకి లంచం ఇవ్వాలి, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్కి అన్నీ సక్రమంగా ఉన్నా సరే మున్సిపల్ సిబ్బందికి లంచం ఇవ్వాలి. సో ఇవన్నీ, విద్యుత్ కొత్త మీటర్ వేయాలంటే ఎలక్ట్రికల్ సిబ్బందికి లంచం ఇవ్వాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే ఆ ఏఈకి, డిఈకి, ఎస్సీ స్థాయిలో లంచాలు ఇవ్వాలి. సో ఇవన్నీ కామన్ అయిపోయినాయి లంచాలు డిపార్ట్మెంట్లో. మీరు ఎంత రాసినా సరే అది మారదు, వ్యవస్థ మారదు. నిబద్ధతకు నిలువుటద్దం శ్యామ
ప్రసాద్ ముఖర్జీ. కరువు సీమకు పరిశ్రమల క్యూ, మారుతున్న కుప్పం నియోజకవర్గ ముఖ చిత్రం. ఇప్పటికే 9,322 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన 30 కంపెనీలు. అమ్మా నాన్న మీకు సమయం కావాలి, కొరియన్ చిప్ కంపెనీలు పెట్టుబడులకు సహకరించాలి. కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్తో మంత్రి లోకేష్. వధువును డ్యాన్స్ చేయొద్దని వరుడు, ఆగిపోయిన పెళ్లి. మార్కాపురం జిల్లాలో ఘటన. ఓర్ని కాసేపట్లో పెళ్లి, కేరింతల నడుము సాగుతున్న వధువరుల ఊరేగింపు. అందులో డ్యాన్స్ విషయమే చిన్న వివాదం. ఉత్సాహం మొత్తం ఆవిరైంది, వివాహం ఆగిపోయింది. అయ్యో, పాపం. అలా పెళ్ళిళ్ళు ఆగిపోతే ఆడపిల్లలకే చాలా ఇబ్బంది. చెత్తకు చరమగీతం, వ్యర్థాల నిర్వహణలో కొత్త అధ్యయనం. విద్యుత్తు ఎరువుల తయారీ దిశగా అడుగులు. డంపింగ్ యార్డు రహితంగా నగరాలు పట్టణాలు. డంపింగ్ యార్డు రహితంగా నగరాలు పట్టణాలు అభివృద్ధికి ముందడుగు పడుతోంది. ఇల్లు దుకాణాల్లో సేకరించిన వ్యర్థాలను ఇకపై నేరుగా ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఇందుకోసం 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిషేధ జాబితాలో భూములకు విముక్తి కల్పించాలి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఇదేనా 400 కోట్ల నాణ్యత? మంచి వార్త రాశారండి. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 81 అడుగుల మండపం మీద 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు కదా. దీనికి 400 కోట్లు ఖర్చు పెట్టారు కదా. సో ఇది నాణ్యంగా లేదు. అంబేద్కర్ విగ్రహం పాదంపై ఏర్పడిన నల్లని మచ్చ, రంగులు వెలిసిపోయిన అంబేద్కర్ విగ్రహం. ఆ విగ్రహం రూపం సరిగ్గా ఉండదు, నాణ్యత బాగోలేదంట. వ్యాధి పెరుగుతోంది, వైద్యులు ఎక్కడ? క్యాన్సర్ చికిత్సలో పెను సంక్షోభం. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి వైద్య సిబ్బంది కొరత. అమ్మో, క్యాన్సర్ పెరుగుతోంది, తగిన వైద్యులు లేరంట. పెరట్లో కూరగాయల సాగు, నాటుకోళ్ల పెంపకం ఎల్నినో ఎదుర్కొనేలా గ్రామస్థాయి ప్రణాళిక. తెలంగాణ ప్రభుత్వానికి వర్సిటీల నివేదిక. మనవాళ్ళే పదోన్నతులకు ఓకే. 6 జేడీలను అదనపు డైరెక్టర్లను చేసేందుకు ప్లానింగ్. మెడికల్ బిల్లులకు మోక్షం ఇప్పుడు. ఎన్టీఆర్ వైద్య సేవలో నిలిచిన రియంబర్స్మెంట్ బిల్లులు. డిజిటల్ డిటాక్స్ను పాటిద్దాం. నిర్ణీత సమయంలో స్మార్ట్ ఫోన్ను దూరం పెడదాం. మన బాడీ ఒక్కోసారి మనం డిటాక్స్ చేస్తాం కదా, అలాగే డిజిటల్ డిటాక్స్ అంటే స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నిర్ణీత కాలం దూరంగా ఉంచడమే. రాత్రి 10 గంటలకల్లా ఫోన్ ఆఫ్ చేసేయడం, ఏదైనా పుస్తకం చదువుకోవడం, అలాగే పొద్దున్న లేచిన వెంటనే ఒక 10 నిమిషాల పాటు ఫోన్ తెరవకుండా ఉండడం, ఇట్లా కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తున్నారు. ఇక ఆగని సదరం దందా. దివ్యాంగ ధృవీకరణ పత్రాల జారీలో దళారుల వసూళ్లు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా జారీ. కూటమి ప్రభుత్వ తనిఖీల్లో 1.30 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు. ఇప్పుడు వాళ్ళని తీసేస్తే వికలాంగులకు అన్యాయం చేశారు అని చెప్పి గొడవ చేస్తారు. వైసీపీ హయాంలో అనర్హులకు వికలాంగ పింఛన్లు ఇచ్చారు, వారిని ఇప్పుడు తీసేసింది అనుకో కూటమి ప్రభుత్వం. వికలాంగులకు అన్యాయం చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు పెద్ద పెద్ద గొడవ చేస్తారు, రెచ్చగొడతారు వాళ్ళని. ఇక దూసుకొచ్చిన మృత్యువు. ఒక్కో కలెక్టరేట్లో 85 మంది ఉద్యోగులు. కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, మండలాలకు పోస్టింగులు కేటాయింపు. రైతుల ఏపీది 3వ స్థానం. ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. వైకాపా అధినేత జగన్. జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మి మీద కేసు. ఈ జర్నలిస్ట్ కేవీఆర్ కూడా తప్పే. తెలంగాణలో ఉన్నాడు, తెలంగాణ మీద మాట్లాడకుండా ఏపీ గురించి మాట్లాడుతున్నాడు. ఏపీ గురించి మాట్లాడినప్పుడు ఏపీ పోలీసులు కేసు పెడతారు. దానికి 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు వాళ్ళు. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే ఫారాలు ఎక్కడ సార్ అని, ఈ ఎన్యూమరేషన్ ఫారాలు సరిగ్గా టైంకి ఇవ్వట్లేదు అనేది మంచి వార్త రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారాలు అందక వాటర్ల గగ్గోలు. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ వాటర్లే టార్గెట్. బాబు, వాటర్లు ఆ ఫారాలు అందరికీ ఇవ్వట్లా, నాట్ ఓన్లీ వైసీపీ. అసలు ఒక గ్రామంలో కొన్ని గ్రామాలు అసలు టచ్ అయ్యట్లా. ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరమైన ఓటర్లకు అందని ఫారాలు ఇవ్వడం లేదంటూ పలుచోట్ల నిరసనలు. టీడీపీ కార్యాలయాల్లో, నాయకుల ఇళ్లలో బిఎల్ఓలు. వారు చెప్పిన వాళ్ళకే ఎన్యూమరేషన్ ఫారాలు. అందరూ ఒకే ఇంట్లో ఉన్న కొందరికే ఓటు పత్రాలు. పూర్తి చేసిన ఫారాల డిజిటలైజేషన్ కూడా పాక్షికమే. నిజమైన ఓట్లు లేకుండా చేయడమే లక్ష్యం. దొంగ ఓట్లు చేర్చడానికే ఈ కుట్రలో అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ప్రక్రియలో గందరగోళం జరుగుతుంది. ఆ ప్రక్రియ మంచిదే, విధానం మంచిదే, కానీ అది చేపడుతున్నదే
సరిగ్గా లేదు. దానివలన ఇంకా సగం మందికి కూడా ఎన్యూమరేషన్ ఫారాలు చేరలేదు, వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వలేదు. సో ఇదే కొనసాగితే చాలా ఓట్లు పోయే అవకాశం ఉంది. ఆ పోయే ఓట్లు మా ఓట్లే అని వీళ్ళు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ బిఎల్ఏను కలవమంటున్నారు. ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బిఎల్ఏను కలవాలని మా బిఎల్ఓ చెబుతున్నాడు. మా ఇంటికి ఇంతవరకు బిఎల్ఓనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బిఎల్ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తి చేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి. కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలు. పాపం ఆయనతో మాట్లాడారో, ఆయన ఫోటో వేసి ఏదో ఒక స్క్రిప్ట్ రాసేశారో. ఇక ప్రశ్నించే గొంతుకు నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు. వాళ్ళని రెచ్చగొడుతున్నది, వాళ్ళకి నిధులు ఇచ్చి బ్యాక్ ఎండ్లో నడిపిస్తున్నది మీ పార్టీ అని వాళ్ళు అంటున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. గిరిజన మహిళలను వివస్త్రం చేసి దాడి చేసిన అరెస్టు లేవు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ కేసుల. రాష్ట్రానికి కావాల్సింది రౌడీ పోలీసు రాజ్యం, జంగిల్ రాజు కాదు, ప్రజలకు భద్రతా బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు. ఓహో, ఇవి ఎన్ని అంటే పాయింటే, సబ్జెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇంకా 3rd డిగ్రీలు చేశారు. ఇంకా ఈ ప్రభుత్వం వీళ్ళ మీద, రావణ్ మీద కానీ ఎవరి మీద 3rd డిగ్రీలు చేయట్లే. కానీ గతంలో 3rd డిగ్రీలు ప్రయోగించి విపరీతంగా కొట్టారు. ఇక నడిసంద్రంలో చెప్పుకొని ఒక జగజ్జేత ఆస్ట్రేలియా T20 ఉమెన్ వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా అండి. 7 సార్లు గెలిచిందంట ఈ ట్రోఫీని ఆ టీం. ఇక ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు లక్షల్లో ప్రజలు హాజరయ్యారు. అంత్యక్రియల ప్రార్థనలో ఇరాన్ అగ్రనాయకత్వం అంతా పాల్గొనగా కొత్త సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ముక్తబా ఖమేనీ మాత్రం ఇప్పటి వరకు బయటకు కనిపించలేదు. ఆయన కోమాలో ఉన్నాడన్నారుగా. సో ఖమేనీ అంత్యక్రియల్లో హాజరైన ప్రజలు చూడొచ్చు లక్షల్లో. ఇక ఎల్నినో విశ్వరూపం, రెడ్ లిస్టులో రాయలసీమ. జూలై, సెప్టెంబర్ మధ్య తీవ్ర ప్రభావం. సాధారణ కరువు కాదు, ఆకస్మిక కరువు. 111 అత్యంత అప్రమత్త జిల్లాల జాబితాలో మన జిల్లాలో హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ. సో ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఇండియా మీద ఎక్కువ ఉంటుంది, మన రాష్ట్రం మీద ఎక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా రాయలసీమ మీద విపరీతంగా ఉండబోతోంది అని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తోంది. పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం. గన్నవరం పోలీస్ స్టేషన్లో ఈమె ఫిర్యాదు చేశారు. అధికారంలోకి రాగానే మొదటి కేసుగా చేపడతామన్నారు. నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో కర్నూలులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రావణ్పై కేసు నమోదుకు పెట్టిన శ్రద్ధలో 10% చూపినా మాకు న్యాయం జరిగేది అని ఈమె మాట్లాడిన అంశాలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఈ తర్వాత ఆమె భార్య మాట్లాడిన అంశాలు. తర్వాత దిగ్గజాల దిశగా ఇన్ఫ్రా. ఆధునిక భారతానికి లక్షల కోట్ల వ్యయం, హైవేలతో పాటు వందలాది ఎయిర్పోర్టులు. లక్ష్యం చూసి కొట్టాలి. జోన్ల వారీగా సదరం స్లాట్ బుకింగ్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2026లో జోన్ల వారీగా సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 4. సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణం. 15న వైఎస్ జగన్ భీమవరం పర్యటన. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 15న భీమవరంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓకే. సెంధిల్ బ్రదర్స్పై లుకౌట్ నోటీసులు అంటండి. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారనే ఆరోపణల నేపథ్యంలో సెంధిల్ బాలాజీ అండ్ అశోక్ ఇద్దరి మీద పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తరాదిని జన్మించడనే తప్పుడు కథ అని నామ్ తమిళర్ కక్షి కన్వీనర్ సీమాన్ అన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ గారి సినిమా రాబోతుంది కదా. సో అది ఒక కల్పిత కథ. ఆ కల్పిత కథ సినిమా రిలీజ్ అవ్వకముందే జస్ట్ టీజర్ టైటిల్ లాంచింగ్ కూడా జరగలేదు, అప్పుడే వీళ్ళు గొడవ మొదలుపెట్టారు. సో అదొక అబద్ధపు కథ, అది తీయకుండా చూడండి అని. సినిమాలంటే కల్పితాలు ఉంటాయండి. కల్పిత పాత్రలు, కల్పిత కథలే ఉంటాయి. ఇక ఎప్పటికే అగ్రస్థానంలో, అమెరికా ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం కానీ, మీరు ఇలాగే ఉంటే అగ్రస్థానం కాదు, టాప్ 10 కంటే కిందకి వెళ్ళిపోతారు. మీరు ఇంకోసారి అధ్యక్షుడైతే చాలు, అమెరికా పతనం ఖాయం. మా రాష్ట్రం అదృష్టం కొద్దీ మీలాంటి వ్యక్తిని రెండోసారి గెలిపించాల, కానీ మిమ్మల్ని అక్కడ ప్రజలు రెండోసారి గెలిపించారు. అయితే వరుసగా గెలవలేదులే, గ్యాప్ వచ్చి మళ్ళీ మీరు రెండోసారి గెలిచారు. గెలిచాక అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. సో ఇక్కడ ప్రజలు ఆ తప్పు చెయ్యరేమోనని భావిద్దాం. ఇక నేడు రామాలయ ట్రస్ట్ భేటీ. అయోధ్య రామాలయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరగబోతోంది. ఈ అయోధ్య రామాలయంలో
కొట్టేసిన డబ్బులతో వాళ్ళు ఫ్లాట్లు విల్లాలు కొనుక్కొని రాముడు సొమ్ముతో విల్లాలు విలాసాలు నిత్యం 6 నుంచి 8 లక్షలు నొక్కేసిన పోయినాం. అయోధ్య విరాళాల పక్కదారిలో వెలుగులోకి సంచలన విషయాలు. 5 కోట్ల రామచరితమానస్ పుస్తకం కూడా మాయం. దాదాపుగా 200 కోట్లు కొల్లగొట్టారు కదా. దీనిలో చూడండి 5 కోట్ల విలువైన రామచరితమానస్ పుస్తకం కూడా మాయం చేశారంట. రోజుకు 6 నుంచి 8 లక్షలు కొట్టేశారంట. ఆ కొట్టేసిన డబ్బులతో విల్లాలు కొన్నారంట, విలాసాలు చేశారంట. అది ఇక తీరం దాటిన వాయుగుండం ఉత్తర ఒడిశా ఛత్తీస్గఢ్ వైపుగా పయనం. నేడు కోస్తాలో వర్షాలు, కోస్తాంధ్ర వాడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక జారీ. విబిజీ రామ్జీలో ఏపీ భేష్ ఉపాధి కల్పనలో తొలి రోజే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర మంత్రి చౌహాన్ ప్రశంసలు. కూలీల సామాజిక భద్రత కట్టుబడి ఉన్నామని కూలీ 300కు తగ్గదని స్పష్టీకరణ. ఇక ఒకే ఒక్కడు 200 కోట్లకు టెండర్. ఉపాధి నిధులపై కాంట్రాక్ట్ ఉద్యోగి కన్ను. 50 బడులకు ప్రహరీల పేరుతో నకిలీ పత్రాలు, గోడలు కట్టకుండానే సొమ్ములు స్వహా, ఎంబుక్లపై ఇంజనీర్ల సంతకాలు ఫోర్జరీ, ఎంపీడీఓ లాగిన్లోకి చొరబడి చెల్లింపులు. ఇప్పటికే 2 కోట్లకు పైగా డ్రా చేసిన పోయినం. నాడు నేడులో పనులకు మళ్లీ బిల్లులు. చక్రం తిప్పిన సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ స్కామ్ అంటండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అసలు ఏ పనులు చేయకుండా నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఇతను పనులు చేశాడు, బిల్లు ఇచ్చేయండి అని చెప్పి ఎంపీడీఓ లాగిన్ నుంచి అప్లోడ్ చేసుకొని 20 కోట్లకు టెండర్ వేస్తే ఆల్రెడీ 2 కోట్ల అతను డబ్బులు బిల్లులు వచ్చేసాయంట. సో అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ మోసాల టెక్నాలజీలో ఆరితేరాడు. ఉపాధి హామీ నిధులను ఎలా మింగాలో బాగా తెలుసుకున్నాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 20 కోట్లకు స్వాహాకు సర్వం సిద్ధమయ్యాడు. ఇందులో 2 కోట్లు ఇప్పటికే నొక్కేశాడు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే మిగిలిన మొత్తము కూడా మాయమైనట్టే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన కుంభకోణం ఇది. ఎవరో ఏపీ వాళ్ళు లాంటి వాళ్ళు, కాంట్రాక్ట్ అంటే ఉపాధి హామీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ఏపీ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళు అనుకుంటా సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆరితేరిపోయాడు. సో ఇది రాశారు. ఆమెకి 26, అతనికి 28. భారత్లో యువకుల సగటు వివాహ వయసు ఇదే. కెరీర్లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డాకే పెళ్లి మాట. పెళ్ళికి మెజారిటీ పెళ్ళిళ్ళు ఇప్పటికీ మెజారిటీ పెళ్ళిళ్ళు పెద్దలు కుదురుతున్నవే. 65% కుటుంబాలకు జాతక చక్రాలపై నమ్మకం. మారిన భారతీయ వివాహ బయోడేటా ట్రెండ్స్. పెళ్లి వయసు పెరిగింది. గతంలో 21 సగటు వయసు గతంలో 22, 23 ఉండేది. పురుషుడికేమో 25, 26 ఉండేది. ఇప్పుడు సగటు వయసు 26, 28కి వచ్చింది. పెళ్ళి మాత్రమే లేటుగా చేసుకుంటున్నారు కానీ మిగిలినవన్నీ త్వరగానే చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అదే మారిపోయింది. కావాలంటే మీరు హైదరాబాదు గచ్చిబౌలి ఏరియాకి వెళ్ళి చూడండి, అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు కానీ కోలివింగ్ ఉంటుంది. బెంగళూరు వెళ్ళి చూడండి. సో పెళ్ళి లేటుగా చేసుకుంటున్నారు, ఇంకా మిగిలినవన్నీ త్వరగానే చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు యువత కల్చర్ మారిపోయింది. ఇదంతా ఇది. ఆంధ్రప్రభలో చూస్తే రివర్స్ మేధోవలస, విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవం, విదేశాల్లో డాక్టరేట్లు, హై అండ్ వర్సిటీల్లో ఫ్యాకల్టీలు, భారత్ వర్సిటీల్లో అధ్యాపకులుగా చేరిక. విదేశాల్లో పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు చేసి మన ఇండియా యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా వస్తున్నారని రాశారు. ఇక కరువు సేవలో సంపద సృష్టి, పెట్టుబడుల ఆధారిత అభివృద్ధికి బహుముఖ వ్యూహం. 2 ఏళ్లలో 275 ప్రాజెక్టులు, 4.58 లక్షల కోట్లు, 3.57 లక్షల ఉద్యోగాలు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే, బెంగళూరు చెన్నై హైదరాబాద్తో అనుసంధానం, ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్తో పరిశ్రమలో నైపుణ్య శిక్షణ, పారిశ్రామిక ఉపాధి కల్పనతో వరుసలకు బ్రేకు, ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు. సో కరువు సేవల సంపద సృష్టి అనేది నిన్న సాయంత్రం మనం చేసిన రాత మారుతుంది రాజకీయం మారాలి అనే వీడియోలో ఇదే కంటెంట్ ఉంటుంది ఆల్మోస్ట్. దుష్ట శక్తులకు ఇది ఒకటి ఓకే. తర్వాత గంగా కావేరీ లింక్తో నీటి భద్రత, కుప్పం క్లస్టర్ల నుంచి మెగా మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు, ప్రకృతి సౌజ్యమే భూమి ఆరోగ్యానికి ఓకే. ఇదంతా చెప్పుకున్నదిలే. తర్వాత చంద్రబాబు దుష్టపాలన, చిన్నారుల అదృశ్యమైన పట్టదు, మహిళలపై ఆకృత్యాలకు ఇది లోకేష్ గారికి చెప్పుకున్నాం, ఇది చెప్పుకున్నాం. ఓట్ చోరీ, సీట్ చోరీ, కాంగ్రెస్ ఇదే బీజేపీ త్రిముఖ వ్యూహం. చందా దో దందాలో బీజేపీ డిఎన్ఏలో ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రకటన సిగ్గుచేటు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ విమర్శలు. శరవేగంగా పోలవరం, తొలగనున్న అవరోధాలు, ఆటంకం లేకుండా చర్యలు, సీలేరు శబరిలో కరకట్టల నిర్మాణం, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రం సూచనలు, వరద లెక్కలు తేల్చేందుకు జాయింట్ కమిటీలో 3 రాష్ట్రాల అధికారులు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్కు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు అంతర్రాష్ట్ర వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు ప్రారంభించి
చెప్తున్నారు, అది ఒకటి రాశారు. తర్వాత రామచరిత్ మానస్ గోల్డ్ బుక్ మాయం, పుస్తకం విలువ 5 కోట్లు, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ లక్ష్మీనారాయణ ఆరోపణ. బంగారు ఆభరణాలను కరిగించి బంగారు పుస్తకం తయారీ 2024లో ట్రస్ట్కి అప్పగింత. రామచరిత్ మానస్ ఆభరణాలు కరిగించి బంగారంతో ఒక పుస్తకం తయారు చేశారు, దాని విలువ 5 కోట్లు. అది కూడా ఈ దొంగలు మాయం చేశారు, అయోధ్యలో దొంగలు. మెటాకు కేంద్రం నోటీసులు. ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై ప్రేరేపించేలా ఉన్న కొన్ని కంటెంట్ నిజమేనండి, అది చాలా దారుణం. అది ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని కేంద్రం మెటాకు నోటీస్ ఇచ్చింది. సో ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.